అన్ని విషయాల మీద రైతులకు సంబంధించిన సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్నటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ఈరోజు ట్రాక్టర్ మీద అసెంబ్లీకి రావడం జరిగింది. ఇప్పుడు రెండు ట్రాక్టర్లు అన్నారు, ఇప్పటి వరకు ఒకటే ట్రాక్టర్ మీద వచ్చారు. ఇంకోటి కూడా ఉన్నది, ట్రాక్టర్లు ఉన్నాయి. రైతు సమస్యల మీద చర్చ జరగాల శాసనసభలో. ఈరోజు రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చ జరగాలన్న ఆలోచనతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ట్రాక్టర్ మీద అసెంబ్లీకి రావడం జరిగింది. ఈ ఆలోచన చాలా బాగుంది. అంటే దీని వెనుకల అంటే రైతులను బాగానే మోసం చేసిన ఫిక్స్ అయ్యారా మీరు? రైతులని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది, రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే రైతులను మోసం చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి పంతాన్ని అవలంబించింది. కాబట్టి ఆ విషయాలన్నింటి మీద చర్చ జరగాలని ఈరోజు అసెంబ్లీకి రావడం. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. 2 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగలేదు. పంటల బీమా పథకం రాలేదు. రైతు భరోసా రూపాయి విడుదల కాలేదు. ఈ అన్ని విషయాల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్న ఆలోచనతోనే ఈరోజు ట్రాక్టర్ మీద శాసనసభకు రావడం జరిగింది. వెనుక ట్రాక్టర్లు ఎవరెవరు వస్తున్నారు? మిగతా శాసనసభ్యులందరూ వస్తున్నారు. చూస్తున్నారు మీరు. ఇప్పుడు ఒక ట్రాక్టర్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ వచ్చినట్టు చూస్తున్నాం. విజువల్స్ ఇక్కడే ఉన్నారు. మరో ట్రాక్టర్లో వెనకాల మిగతా శాసనసభ్యులు, వెనకాల ఇంకో ట్రాక్టర్ వస్తుందంటే దాంట్లో కూడా మిగతా శాసనసభ్యులు వస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇక్కడ గందరగోళంగా ఉంది. అసెంబ్లీ బయట అయితే గందరగోళంగా ఉంది. ఫుల్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూస్తున్నాం మరి వెనకాల పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిన విజువల్స్ అయితే చూస్తున్నాము. పోలీసులు కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇక్కడ మోహించారు అసెంబ్లీ బయట. మునుపెన్నడూ చూడని విధంగా ఇప్పటి వరకు అసెంబ్లీ బయట ఎప్పుడు చూడని విధంగా ట్రాక్టర్ పైన మునుపెన్నడూ చూడని విధంగా అసెంబ్లీ బయట ట్రాక్టర్ పైన వచ్చి నిరసనలు తెలిపిన మొట్టమొదటి శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బీజేపీ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు అని చెప్పుకోవచ్చు. వెనకాల కూడా ఇంకో ట్రాక్టర్ వస్తుందంట.